తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలి అన్నారు. వేతనంతో కొన్న మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 16వ రోజుకు చేరిందండి. ఇన్ని రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. కానీ నిన్న గౌరవప్రదమైన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాకు ఎంత అవమానకరం అంటే అది అసలు మర్చిపోలేని రోజు. బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం దాన్ని. ఇలాంటి రోజు ఇంతమంది రోడ్డు మీద కూర్చున్నారని కూడా చూడకుండా మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. ఇమీడియట్గా తొలగించేసేయండి అని ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎందుకు సార్? ఎందుకని మేము న్యాయమైన డిమాండ్లు తప్ప, అంటే జీతాలు అరాకొరా జీతాలు తీసుకున్న మేము రోడ్డు ఎక్కడం తప్ప సార్? అంటే మా జీతాలు ఎంత? మాకు నెల జీతాలు ఇవ్వని రోజు మీరేమయ్యారు? 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్న రోజు మీకు మేము కనిపించలేదండి. ఈరోజు మేము సమ్మెలోకి వచ్చాని మమ్మల్ని తీసేయండి అని ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళని ఎవరైతే తీసేశారో వాళ్ళకి సన్మానాలు చేస్తారని ఎలా చెప్తున్నారు సార్? 4 నెలల జీతాలు ఇస్తే మేము సన్మానం చేసేవాళ్ళం, మాకు జీతాలు పెంచితే మేము సన్మానాలు చేసేవాళ్ళం, పాలాభిషేకాలు మేము చేసేవాళ్ళం. మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించండి, మేము వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం, మీకు పొర్లు దండాలు కూడా పెట్టాం కదా సార్. ఇక్కడ మాకు జీతాలు ఇవ్వండి, మా జీతాలు పెంచండి అని. ఆ రోజు మీరేమయ్యారు సార్? అంత గౌరవప్రదమైన పోస్టులో ఉండి మీరు ఇలా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరి బాధ మీరు గుర్తిస్తారని మేము అనుకున్నాం. కానీ ఈరోజు మీరు మాకు రివర్స్ అయినట్టు మీరు ఇలా మాట్లాడడం న్యాయం కాదు సార్. ఇంతమంది మహిళలు ఉన్నారు, కేజీబీవీ టీచర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, డేటా ఎంట్రీ. నిర్ణయం చాలా బాధాకరమైన విషయం. మరి గౌరవ ఎస్పీడీ గారు మరి తీసుకోవాల్సిన నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే మీ కింద పనిచేస్తున్నటువంటి 26,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మేమేమి ఇప్పటికిప్పుడు ఈ రోజున తీసుకున్న నిర్ణయం కాదు సార్. ఇది మేము మరి ముందుగా 16వ తారీఖున నుంచి 19 వరకు మేము పెండౌన్ చేసి 20వ తారీఖు నుంచి మేము సమ్మెకి వెళుతున్నామని ముందస్తుగా మరి మెమరాండంలు ఇచ్చి మరి విద్యాశాఖ అధికారి గారికి అక్కడ మండలంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఇచ్చి మరి మీ యొక్క ఆఫీస్కి వచ్చి మరి ఎస్పీడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని మీద చర్చ పిలుస్తామని పిలవకపోగా ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరినీ తీసేయమంటాం అనేది చాలా దురదృష్టమైనటువంటిది. ఇది నిరంకుశత్వంగా ఉంది తప్ప ఇది మరి సానుకూలతంగా అనేది ఎక్కడ కూడా ప్రభుత్వంలో మరి ఎందుకు ఇటువంటి వైఖరి వచ్చిందో తెలియదు. కానీ మరి ఎటువంటి మీకు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు సెంటర్లకు వెళ్ళి మరి ఐఏఎస్గా ఉన్న మీకే ఇబ్బంది వచ్చినప్పుడు మీరు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు మరి ఇక్కడ మేము మరి మీ కింద పనిచేసేటువంటి మరి మేము మాకున్నటువంటి ఇబ్బందిని ఆర్థికంగా మరి మేము ఎంతో ఇబ్బందిని తగులుపడుతున్న సమయంలో మీకు తెలియపరుస్తాకి ఒక నిరసన ముందస్తుగా మేము ముందుగా తెలియపరుస్తూ కూడా మేము ఈ ధర్నాకు వెళ్ళడం జరిగింది. తెలియకుండా అయితే జరగలేదు. మరి ప్రభుత్వం వారు ఏదైతే పాదయాత్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరినీ కూడా నేను ప్రభుత్వంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటనే మరి మాట ఇచ్చారు. మాట తప్పరని మడం తిప్పరని. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీలు అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె 24వ రోజు చేరింది. ఎన్ని నిరసనలు తెలిపినా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పందన అనేది లేదు. మేమేం గొంతెం కోరికలు కోరట్లేదు. సీఎం గారిని ఒక్కటే అడుగుతున్నాం, మాకు అడిగే హక్కు లేదా? మేము ఎలా బతకాలి ఆ 11,500తో అని అడుగుతున్నాం. ఎందుకని మీకు మేమంటే అసలు అంత కోపం కనికరం లేదు? ఎందుకని? మాకు మా కోరికలు వెంటనే మీరు నెరవేర్చాలని ఆ దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేమేం గొంతెం కోరికలు కోరట్లా. కనీస వేతనం ఇవ్వమంటున్నాం. పోనీ కనీస వేతనం ఇవ్వకపోతే ఇవ్వపోయారు, తెలంగాణలాగన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం.
కనీసం అట్లా కూడా ఇవ్వకపోయినా కనీసం ఒక 5,000 పెంచుతారని ఆశతో ఉన్నాం. కానీ వచ్చి విధుల్లో చేరాల్సిందేనే అల్టిమేటం జారీ చేస్తున్నారు. అయినా మేమేం తగ్గం, ఎందుకంటే మేము అడిగేది న్యాయపరమైన కోరికలే. మేమే అడ్డదిడ్డంగా గొంతిమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కనుక మా యందు దయ ఉంచి ఎప్పటికైనా ఒక నిర్ణయం. 4 రోజులు చేరింది, కానీ జగన్ గారికి మా మీద దయ కలగట్లేదు. జనవరి నెలలో 4 కీలకమైన వరాలు ఇస్తున్నానని మాట ఇస్తున్నారు ప్రజలకి. ఆ 4 కీలకమైన వరాల్లో మేము లేమా సార్ అని మేము అడుగుతున్నాం. 2,750 ఉన్న పెన్షన్ని 3,000కి మార్చారు. అలాగే మేము కూడా మనుషులమే కదా, 11,500తో మేము ఎలా బతుకుతామన్నది మీకు కనపడతలేదా? 23 రోజులను మేము ఈ రకంగా రోడ్ల మీద పడి నానా బాధలు పడుతూ తింటున్నామో తింటలేదో అది దేవుడికే తెలియాలి. కానీ మీకు మాత్రం మా మీద కనికరం లేదు. మీరు దయతలుస్తారో ఏం చేస్తారో మాకైతే తెలియదు, కానీ మీరు మాకు హామీ ఇచ్చే వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదు, ఇంకా ఉధృతం చేస్తామని తెలియదు. మెగా డిఎస్సి కోసం వందలాదిగా నిరుద్యోగులు రోడ్డెక్కడంతో అవనిగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో వందలాదిగా డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లోగా మెగా డిఎస్సి ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్దికు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు వందలాదిగా రోడ్డెక్కారు. బస్టాండ్ సెంటర్లో ఆందోళన, మానవహారం చేపట్టారు. మోసపోయామని నినదిస్తూ చెప్పులతో కొట్టుకున్నారు. ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారంటూ డౌన్ డౌన్ సీఎం అంటూ నినదించారు. డిఎస్సి అభ్యర్థులకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్, జనసేన నాయకుడు శేషబాబు మద్దతు తెలిపారు. సంవత్సరాలుగా ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఈరోజు ఇక్కడ అవనిగడ్డ డిఎస్సికి చాలా ప్రధానమైన ప్రాంతం. ఈరోజు ఇక్కడ విద్యార్థులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారు చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడ వారికి కుటుంబాలకి దూరంగా ఉంటూ ఇక్కడ వాళ్ళు డిఎస్సి వేస్తారేమో, మేము డిఎస్సిలో ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం వారికి మొండి చేయి చూపించి ఈరోజు ఏమైనా నిరసన ప్రకటన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నిన్న విజయవాడలో మనం చూసాం ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అక్కడ డిఎస్సి విద్యార్థుల్ని. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి వారి కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు దూరంగా ఉండి పండగలకి అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ వచ్చి ఉండంటే ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడం ఇంతకన్నా దురదృష్టకరం ఇంకోట్లేదు. ఈరోజు నిరుద్యోగ జేఏసీ కింద వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయటం, ఈరోజు డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వారికి అండగా ఉంటాం, వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అప్పుడున్నటువంటి అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,900 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉన్న ఖాళీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఫిల్ చేయట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవే కాకుండా రాబోయే ఖాళీలు కూడా కలిపి మొత్తం మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ
ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం చాలా దురదృష్టకరమేనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది డిఎస్సి విద్యార్థులు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈ రోజున వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అవనగడ్డలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు వచ్చి డబ్బులు లేకపోయినా పనులు చేసుకుంటా, కూలీ పనులు చేసుకుంటా ఈ రోజు కోచింగ్లు తీసుకుంటా డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ నిద్రపోతున్న ప్రభుత్వం పబ్జీ గేమ్ ఆడుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ మాత్రం ప్రజల్లో జరిగేటటువంటి పట్టించుకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా ప్రజలను వంచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అవనగడ్డలో జనసేన తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగ జేఏసీ తరపున ఈరోజు అవనగడ్డ ప్రధాన కూడలిలో అందరూ కూడా మానవహారంగా కూర్చుని వేలాది మంది డిఎస్సి విద్యార్థులు ధర్నా చేస్తా మానవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 మెగా డిఎస్ ఇస్తానని చెప్పి అతను అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 8 నెలలు అయినప్పటి నుంచి ఆ డిఎస్సి గురించి పట్టించుకోవట్లేదు సార్. అదేవిధంగా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది సార్. స్కూల్ని 117 జీవోని రద్దు చేసి ఉన్న టీచర్ పోస్టులన్నీ రద్దు చేశారు సార్. ఎస్జిటి పోస్టులు లేవు సార్. ప్రతి జిల్లాలో 0 చూపిస్తున్నారు సార్. ఇక్కడ డిఎస్సి నిరుద్యోగులు 5 సంవత్సరాల నుంచి డిఎస్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఇక్కడ ఒక్కొక్కరికి కోచింగ్కి 20,000 ఫీజు అవుతుంది సార్. ఒక్కొక్కరికి నెలకు 5 నుంచి 6,000 దాకా ఖర్చు అవుతుంది సార్. గత 5 సంవత్సరాల నుంచి అంతే ఇక్కడ రూములతో మెస్సులతో ఇక్కడే అందరూ కుమిలిపోతున్నారు సార్. ఇక్కడ మెస్సులు అందరూ ఒక్కొక్క రూముల్లో బూచి పడిపోతున్నారు సార్. డిఎస్ కోసం ఎదురు చూసి కళ్ళతో కాయ కాసి ఒక పూట తినక అసలు పనులకు వెళ్తా, పెయింట్ పనులకు వెళ్తా, కరువు పనికి వెళ్తా ఇక్కడ ఇచ్చేసుకుంటున్నారు సార్. దయచేసి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారికి మేము మా నిరుద్యోగుల నుంచి ఒక్కటే గోడు సార్, దయచేసి ఒక వారం రోజుల వ్యవధిలోనే మా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. లేకుంటే పక్కన తెలంగాణలో కేసీఆర్ ఎలా నిరుద్యోగులతో ఎలా ఆట ఆడుకున్నాడు. నానాటికి పెరుగుతున్న విద్యుత్ వాడకానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా మెరుగుపరుస్తున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా మెరుగుపరుస్తున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మచిలీపట్నం భాస్కరపురంలో నూతనంగా 8 MVA పవర్ ట్రాన్స్ఫర్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ విద్యుత్ వాడకం పెరగడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ₹1,30,00,000 వ్యయంతో భాస్కరాపురంలో 8 MVA ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. గత వేసవి సమయంలో 10% అదనంగా వాడేవారు, కానీ ఇప్పుడు అది 40% పెరిగిందని ఆయన అన్నారు. ప్రజల అవసరాలతో పాటు సౌకర్యాలు పెరగటం కారణంగా విద్యుత్ వాడకం బాగా పెరిగిందన్నారని, అందుకోసమే సబ్ స్టేషన్లో అదనపు ట్రాన్స్ఫార్మర్ నెలకొల్పటం మళ్లీ 10 సంవత్సరాల పాటు ఇబ్బందులు రాకుండా జరిగింది. శ్రీ వెంకట నివాస ఏడుగులవాడ వెంకటరమణ గోవింద 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 నారాయణ శివానుభవం నారాయణభవం గోవిందానుభవం శ్రీకేశవానుభవం పద్యంజానుద్యానుభవం విశ్వాదోక్షరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా బాలభాను విద్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీ నిర్వహించారు. తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేయడంలో భాగంగా బాలభాను విద్యాలయంలో నగరంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు భగవద్గీత, హనుమాన్ చాలీసా, పలు పద్యాల పోటీలు జరిపారు. విద్యార్థులకు మాతృభాష విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బాలభాను విద్యాలయ ప్రిన్సిపల్ CHSN రాజు తెలిపారు. భవిష్యత్తులో మండల డివిజన్ స్థాయిలో ఈ పోటీలు జరిపి నగదు బహుమతులు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచి కూడా మా శ్రీకే బాలభాను విద్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లలకి మరింత ఎక్కువగా తెలియజేసేలాగా కేవలం బాలభాను విద్యార్థులు మాత్రమే కాకుండా మిగతా విద్యాలయాల్లో ఉండే పిల్లలకు కూడా మన వేమన శతకం కానీ, సుమతి శతకం కానీ, దాశరథి కానీ అట్లా ఉన్న శతకాల ఉన్న పద్యాలు, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పిల్లలందరూ కూడా చదువుకుని హనుమంతుడిని ప్రతిరోజు గుర్తు చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి తేజస్సు కానీ, బుద్ధిబలం కానీ, మనోబలం కానీ, ధైర్యం కానీ, మంచి విద్య కూడా వస్తుందనేటటువంటిది మనకి పెద్దలు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం అది. అందువల్ల హనుమాన్ చాలీసా, అట్లాగే భగవద్గీత బాలభాను విద్యాలయంలో ప్రతిరోజు కూడా ఒక టీచర్ ప్రత్యేకంగా భగవద్గీత అనేది పారాయణ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది పిల్లలు ఒక 10 అధ్యాయాల వరకు కూడా వాళ్ళు చూడకుండా చెప్పేటటువంటి ఒక పరిస్థితి అనేటటువంటి క్రియేట్ చేయగలరు.
అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ఔలియా పతాక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ఔలియా పతాక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పతాకాన్ని ప్రత్యేకంగా అలంకరించి పవిత్ర ఖురాన్ పఠించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అజ్మీర్ బాబా సేవా సమాజం అధ్యక్షుడు సయ్యద్ పీర్ ఈ సందర్భంగా హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ఔలియా జీవిత చరిత్ర మహిమలు వివరించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాళేశా రవి, సయ్యద్ బాజీ, షారుఖ్, నాగేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఔలియా అల్లా పరంపరలో అగ్రగణ్యులు హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ఔలియా అల్లా వారు రాజస్థాన్ అజ్మీర్ నగరంలో ఆయన పీఠం కొలువై ఉన్నది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం అల్లా సాక్షిగా ఆయన తన మహిమలతో భక్తులకు వెన్నంటి ఉంటానని అన్నారు. దైవ గ్రంథం పవిత్ర ఖురానును ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు సన్మార్గం చూపుతూ జీవించారు. అల్లా సర్వేశ్వరుడు ఒక్కడేనండి, ఆయన్నే ఆరాధించాలని ఉద్బోధించారు. ప్రపంచ నలుమూలల నుండి భక్తులు కుల మతాలకు అతీతంగా వచ్చి ఆయన్ని దర్శించుకుంటారు. శాంతి, ఐక్యత, సుఖశాంతులతో తులతూగేటట్లు అఖండ భారతదేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆమీన్. ఎండిపోయిన అనాసాగర్ అనే గంగా నదిని రప్పించారు. తిరుపతి వలె నిత్యాన్నదాన ఆశ్రమం అయింది. లక్షలాది భక్తులకు కొంగు బంగారం అయ్యింది. భక్తుల కష్టాలు తొలగునులే, భక్తితో కోరుకున్నవి జరుగునులే. రిక్త హస్తాలతో వచ్చిన వారికి కొండంత అండ. దేశంలో నలుమూలలో విస్తరించిన ఖాజావారి జెండా. ఖాజా పొందినవారు ఒక సూఫీ ముని పొంగవులు. ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు మహాత్ములు జనసమూహాలను కలపడానికి. నమస్తే. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గుడ్ బై చెప్తున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, పివి ఫణికుమార్, సలీం, వాడపల్లి మహేష్లు అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ రెడ్డిలో అధికారం కోల్పోతామనే భయం పట్టుకుందని, అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చుతున్నారన్నారు. పార్టీ భవిష్యత్తుపై సొంత పార్టీ వర్గీయులు సందిగ్ధంలో ఉన్నారని వారు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయడంలో విఫలం కావడం, వైసీపీ వారిని నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేయటం వల్ల ఇలాంటి పరిస్థితి అనివార్యమైందని వారన్నారు. ఎన్నికల వేడి ప్రారంభమైంది. 4.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాని వ్యక్తి ఈ రోజున ప్రజల్లోకి వెళ్తా అంటే ఆ బహిరంగ సభలకి సరే చెట్లని నరికెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం అనుకోండి. ప్రజలెవరూ రాక సభలో సక్సెస్ కాక ఈ అంగన్వాడీల్ని వాళ్ళని పోగు చేసి నానా అగచాట్లు పడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవ పరిస్థితిని శాసనసభ్యులు ఏదైతే 151 మంది మాకు బలం ఉందన్నారో, పార్లమెంటు సభ్యులు ఒక్కొక్కటి నిజాలు ప్రజల్లో ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఈ రోజున ఇటు చంద్రబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ బాబు కానీ సభలకు విపరీతంగా జనవాహిని వస్తున్నారు. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వెళ్తే సభల్లో ఎవరూ జనం ఉంటల్లా. ఎక్కడ చూసినా వ్యతిరేకత, అన్ని వర్గాలు వ్యతిరేకత. నిత్యావసర వస్తువులు విపరీతంగా రేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే నేను అమ్మఒడి వేస్తున్నాను, వాళ్ళు ఏకేం చేస్తారు, 10,000 ఇస్తే చాలు నాకు ఓట్లు వేస్తారు అనే లెక్కలో పిచ్చి భ్రమల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కళ్ళు తెరిచి బయటకు వచ్చాడు. ఒక్కొక్క జిల్లాలో అనేక మంది రాజీనామాలు చేయటం, శాసనసభ్యులు మాకు టిక్కెట్ వద్దు బాబు అని పారిపోవటం. ఎవరన్నా ఒకటి అరా మంచివాళ్ళు ఉంటే, రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తులు పార్లమెంటు సభ్యులు కానీ, అసెంబ్లీ కానీ ఉంటే వాళ్ళు తెలుగుదేశం, జనసేన ఇటు పక్క వెళ్ళిపోతున్నారు. ఇక పనికిరాని చెత్త ఈయన దగ్గర మిగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంవత్సరంగా అందరికీ ఇన్ఛార్జీలు సీట్లు ప్రకటిస్తున్నారు. అయితే మాకు ప్రకటిస్తా అన్న జాబ్ క్యాలెండర్ అన్న విషయం గురించి మర్చిపోయారు. ఆయన పరిస్థితే బాగాలేదండి, దినదిన గండంగా ఉంది. రోజుకొక ఎమ్మెల్యే రాజీనామా, రోజుకొక ఎమ్మెల్సీ రాజీనామా. ఏం జరుగుతుందో ఆయనకే అర్థం కావట్లా. మేము కూడా ఈ సంవత్సరం ఆయనకి మంచి బహుమతి ఇస్తాకి సిద్ధంగా ఉన్నాం. ఓటమి అన్న బహుమతి ఇస్తాకి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా జాబ్ క్యాలెండర్ మాకు వదలకుండా మమ్మల్ని ఎంత హింసించాడో దానికి తగ్గ ఫలితం మేము
అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి మరి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇవాళ చదువుకున్న మేధావులు కూడా, చివరికి న్యాయవాదులు కూడా భూహక్కు చట్టం మీద రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, టీచర్లు, అలాగే వాలంటీర్లతో సహా ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ మా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇళ్లలో దాటుకుని ప్రజలకు భయపడుతున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారి పరిపాలన కోసం మరి ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి మరి ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కండువా తెప్పించుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి సంక్షేమం చేయగల నాయకుడు చంద్రబాబు గారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా మరి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో వాటర్ ట్యాంకుల నిర్మాణం కానివ్వండి, అలాగే మచిలీపట్నం పోర్టు పనులు కానివ్వండి, ఇలాంటి పనులన్నీ కొల్లు రవీంద్ర గారు, కొండల నారాయణ గారు విజయవాడ మచిలీపట్నం హైవే రోడ్డు నిర్మాణం కానివ్వండి, రైల్వే డబల్ లైన్ల నిర్మాణం కానివ్వండి, రైల్వే స్టేషన్ల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మచిలీపట్నంలో కూడా ఏ రకమైన అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పఠాన్ కరీముల్లా ఖాన్ నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చల్లపల్లి గ్రామానికి చెందిన పఠాన్ కరీముల్లా ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ నియామక ఉత్తర్వులు పఠాన్ కరీముల్లా ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పెడన నియోజకవర్గానికి చెందిన కృష్ణా జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అయూబ్ ఖాన్ గారి చేతుల మీదుగా ఈరోజు కృష్ణా జిల్లా విభాగంలో మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు నియామక పత్రాన్ని ఉత్తర్వులు ఇవ్వడానికి కృషి చేసి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున మా అవనిగడ్డ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు గెలుపు కోసం శక్తివంచం లేకుండా 6 రోజులు కష్టపడతానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలుపుకుని అట్లాగే జిల్లా అధ్యక్షులు అయ్యప్ప గారి అడుగుజాడల్లో నడుస్తానని. పెడనలో 11 రోజుల పాటు జరిగే పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. పెడనలో 11 రోజుల పాటు జరుగు పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. అయితే 9వ రోజు సంబరం అంబరాన్ని అంటింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా బుధవారం సాయంత్రం తరలి రావడంతో భక్తులతో ఉత్సవ ప్రాంగణం కిక్కిరిసింది. అమ్మవారి ఆలయానికి వెళ్లేదారులన్నీ కిటకిటలాడే వేలాది మంది భక్తులు నిజస్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తరించారు. సీడీ బండ్ల ఊరేగింపు సంబరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దక్షిణ తెలుగు పాలెం, పోసినవారిపాలెం, పిండివారిపాలెం, గంజాలవారిపాలెం తదితర గ్రామాల ప్రజలు పెక్కు సంఖ్యలో సీడీ బండ్లు కట్టి అంగరంగ వైభవంగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, విచిత్ర వేషధారణలు, విరంగ విన్యాసాలు, కోలాట నృత్యాలతో ఊరేగింపు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ఈవో తికిశెట్టి వీర వెంకట మోహన్ రావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ దాసు వాయునందన్ రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే జాతర మహోత్సవాలు 11వ రోజు శుక్రవారంతో ముగియనున్నాయి.